మహిమ కలుగును గాక. మరి నూతన దాంపత్య జీవితంలోనికి అడుగు పెట్టినటువంటి మా చెల్లెలు బావగారికి కూడా ప్రత్యేక శుభాలు తెలియపరుస్తున్నాను. దేవుడు మిమ్మల్ని వర్ధిల్లింప చేయును గాక. మరి మా అన్నయ్య ఇప్పుడు స్టేజ్ మీద చెప్పిన ఒక 55 సెకండ్ల గ్రీటింగ్స్ ఇచ్చినటువంటి మరి మా అన్నయ్య గారు చెప్పినటువంటి ఒక మాట, 3 ముళ్ళ బంధం అంటారు. భార్యాభర్తల బంధం 3 ముళ్ళ బంధం. ఇది సొలొమోన్ కూడా చెప్పాడు ప్రసంగిలో. సరే, ఆ 3 ముళ్ళలో 2 ముళ్ళు మనకి ఇక్కడ కనబడుతున్నాయి. హల్లెలూయా. 2 ముళ్ళు మనకి ఇక్కడ సోఫా సెట్లో కనబడుతున్నాయి. ఆ 3వ ముడి ఎవరు అనేది మాత్రం చాలా మంది గమనించుకోలేక, తెలుసుకోలేక, ఆ సత్యాన్ని అర్థం చేసుకోలేక దాంపత్య జీవితంలో ఎన్నో మరి ఫెయిల్యూర్స్ వారి జీవితాల్లో వారు చూస్తూ ఉన్నారు. సరే, వీరికి ఆ 3వ ముడి ఖచ్చితంగా దేవుడై ఉండాలని మనస్ఫూర్తిగా తెలియపరుస్తున్నాను. హల్లెలూయా. ఎందుకంటే ఒక దంపతులు ఇద్దరు కూడా పెళ్ళైన మొదటి రాత్రి శోభనం గదిలోకి వెళ్ళిన తర్వాత ఎదురు బదురు కూర్చుని ఈ దినం పాస్టర్ గారు 3 ముళ్ళ బంధం గురించి చెప్పారు. 2 ముళ్ళు అంటే నువ్వు నేను నాకు అర్థమైంది, నీకు అర్థమైంది. ఆ 3వ ముడు ఎవరో తెలుసా అన్నాడంట భర్త. ఎవరండి అని అడిగితే ఎవరో కాదు మా అమ్మాయి అన్నాడంట. హల్లెలూయా. అప్పుడు హెప్సిబా అంటదట, అదే వారి ఇద్దరున్నారు కాబట్టి వారి పేర్లు వాడుతూ ఉన్నాను. ఇప్పుడు పెళ్లి కూతురు అంటదట, లేదు మీ అమ్మ ఎలాగవుతుంది, ఆ 3వ ముడి మాయమ్మే అని పెళ్లి కూతురు. వారిరువురు సంతోషంగా గడపాల్సినటువంటి ఆ రాత్రి చాలా విభేదాలు చోటు చేసుకుని విడాకుల వరకు వెళ్ళిపోయారంట వాళ్ళిద్దరు. హల్లెలూయా. ఇది రియల్గా జరిగినటువంటి సంఘటనలు ఇంకా జరుగుతూనే ఉన్నాయి. సో వాళ్ళమ్మ కాదు, వీళ్ళమ్మ కాదు, వాళ్ళ నాన్న కాదు, వీళ్ళ నాన్న కాదు, కానీ వీరిరువురిని ముడిపెట్టింది ఎవరు? దేవుడు. దేవుడు అనే వారిరువురి ఏకాభిప్రాయంలో ఎప్పుడైతే వస్తుందో వారిరువురి దాంపత్య జీవితం అన్ని విషయాల్లో వర్ధిల్లుతూ ఉంటుందని మనస్ఫూర్తిగా తెలియపరుస్తున్నాను. మా చిన్నమ్మ గారు, కాంతమ్మ గారు, ఆవిడ ప్రార్థనా పరురాలు. ఆవిడ యొక్క కన్నీటి విలువ దేవుడు అన్నాడు, ప్రతి కన్నీటి బొట్టును నేను లెక్కిస్తున్నాను అన్నాడు. ఏం చేసుకుంటాడు దేవుడు? కన్నీటి బొట్టును లెక్కించి అని అనుకునేవాడిని. కానీ ఆ కన్నీటి బొట్టు యొక్క విలువ హెప్సిబా రూపంలో నిలువెత్తుని ఇక్కడ కనబడుతుందని నేను ఖచ్చితంగా సాక్ష్యం ఇవ్వగలను. మరి కాంతమ్మ గారి యొక్క కన్నీటి విలువ ఇంత ఉన్నతమైన భవిష్యత్తు రూపంలో, ఇంత ఉన్నతమైన సంతోషం అనే రూపంలో వారి కుటుంబాన్ని సంతోషమయంలో ఉంచినటువంటి మరి వీరిరువురు తదుపరి వారి జీవితాలను కూడా అలా సంతోషంలోనే, మీ దాంపత్య జీవితంలో వారు అలా సంతోషంగా ఉండేటట్టు చూసుకోవాలని, మీరిద్దరూ కూడా అలా సంతోషంగా కలకాలం జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. గాడ్ బ్లెస్ యూ. నాకు ఈ అవకాశం ఇచ్చిన మా బావగారికి కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తున్నాను.